ఉపాధ్యక్షురాలు మా మంత్రివర్యాలు శ్రీమతి డికే అరుణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి పార్లమెంట్ సభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు అరవింద్ ధర్మపురి గారు, స్థానిక శాసనసభ్యుడు, మీ అందరి ఉదయాలను గెలుచుకున్నటువంటి శాసనసభ్యుడు పైడి రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా నిజామాబాద్ శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, మరి సంగారెడ్డి వేదికైన పెద్దలందరికీ, సమయం చాలా ఎక్కువైంది, ఇప్పటికి చాలాసేపటి నుంచి మేము కూర్చొని ఉన్నాను. వేదికైన పెద్దలందరికీ వెల్కమ్ అయినటువంటి ముఖ్యమైన కార్యకర్తలకి, నాయకులకి, అక్కలకు, చెల్లెళ్లకు, అన్న తమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను ఎక్కువ ఏం మాట్లాడను, చాలాసేపు చాలా విషయాలు అందరూ మాట్లాడిండ్రు. ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఉద్దేశం రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేయడం. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు, దానికి ఎలాంటి అనుమానం లేదు. దేశమంతా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది. ఎక్కడ పోయినా మోదీ గారు మళ్ళీ ప్రధాని అంటున్నారు. ఈ దేశం కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క యువత కోసం, ఈ దేశం యొక్క రైతన్నల కోసం, ఈ దేశం యొక్క మహిళల కోసం, ఈ దేశంలో పేద ప్రజల కోసం అన్ని వర్గాలు, ప్రతి గ్రామం నుంచి అట్టడుగున ఉన్న చివరి వ్యక్తి నుంచి ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చెందాలి. గ్రామం అభివృద్ధి చెందినాడే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నటువంటి నమ్ముతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ దేశాన్ని గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నారు. ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టు ఈ పరిపాలన అనేది మామూలు పరిపాలన కాదు. ఈరోజు ఏ దేశంలో ఇంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరి యొక్క నాయకులలో అత్యధికంగా ఆదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరు, ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ సర్వే చేసినా నరేంద్ర మోదీ గారే మొట్టమొదటి స్థానంలో గత 10 సంవత్సరాల నుంచి వారే ఉన్నారు. మరి రేపు ఇక్కడ ఉన్నటువంటి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు అందరూ వచ్చిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం నరేంద్ర మోదీ గారు అది ఇవ్వలేదు, నిధులు ఇస్తలేడు, వివక్ష చూపిస్తున్నారు, చూపిస్తూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి దాని మీద పెద్ద సానుభూతి పొందాలని ప్రయత్నం చేసింది. ఈరోజు వాళ్ళ మీద పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసం చేస్తే, ప్రజలను, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఒక కుటుంబ పాలన ఈ అరాచకాన్ని రాష్ట్రంలో సృష్టిస్తుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల పైన. అడుగడుగున భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసి అనేక మంది కార్యకర్తలు జైళ్లకు పోయి లాఠీ దెబ్బలు తిని అనేక రకాలుగా ప్రజలకు అండగా నిలబడితే భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కనాడు కూడా పోరాటం చేయకుండా మరి ఈరోజు సాగు తప్పు కన్నులు అట్టబోయి అధికారంలోకి వచ్చి కూర్చున్నది బొటాబొటి మెజారిటీ కదా. ఎందుకు వచ్చి కూర్చున్నది మెజారిటీ? 6 గ్యారంటీలు, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే, రెండు ఒకటే అన్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసి 6 గ్యారంటీలని టీఆర్ఎస్ పార్టీ ఎట్లా హామీలు ఇచ్చి మోసం చేసిందో వీళ్ళు కూడా మళ్ళీ 6 గ్యారంటీలని 412 హామీలు ఇచ్చింది. వాళ్ళు మరి అన్ని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల కోపంలో కూరుకుపోయింది. ఈరోజు దాదాపు 7 లక్షల పైన కోట్ల అప్పు మిగిలింది అని ఈరోజు పేపర్లలో రాపిస్తూ ఇదో ఇంత అప్పు ఉంది, అంత అప్పు ఉంది, ఇదెట్లా చేయాలి, అదెట్లా చేయాలి, సానుభూతి పొందడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయడానికి అప్పులు పెద్ద ఎత్తున అప్పులు అయిపోయినాయి. దీన్ని ఏ విధంగా తీర్చాలి, అప్పులకు తిప్పలుందని చెప్పి ఆ యొక్క సందేశాన్ని ఇచ్చి ఈ యొక్క హామీలను పక్కన పెట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అధికారంలోకి రాకముందు లక్షల కోట్ల అప్పు చేసిందని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడే అధికారంలోకి వచ్చినాకనే ఈరోజు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినట్టు, ఈరోజు వీళ్ళకి వచ్చినాకనే, అధికారంలోకి వచ్చినాకనే తెలిసినట్టు ఈరోజు ప్రజలని మోసం
మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు 2,500 రూపాయలు ప్రతి మహిళకు అధికారంలోకి వచ్చిన వెంబడే నెల నెల ఇస్తామన్నారు. ఎక్కడైనా ఏ మహిళకైనా ఇచ్చిందా ఇప్పటిదాకా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు రైతాంగానికి. రుణమాఫీ ఇంతవరకు ఎక్కడైనా రుణమాఫీ కింద చర్యలు ప్రారంభమైనయా? రైతు బంధు ఎన్నికల ముందే షికాయత్ చేసి ఆపేషన్ ఇప్పటిదాకా రైతు బంధు లేదు. చదువుకున్న పిల్లలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాన్ని ఊసే లేదు. పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు, దానికి ఇప్పటిదాకా ఎలాంటి మాటలే లేదు. 200 యూనిట్ల కరెంట్ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుందని 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని ఈరోజు పత్రికల్లో రాపించిన ఏదో ఇచ్చేస్తున్నట్టుగా ఈరోజు డ్రామా ఆడింది పెద్ద ఎత్తున. 500 సిలిండర్ని, ఆ సిలిండర్ ఇచ్చే సబ్సిడీ సగం పైసా 300 చిల్లర కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రతి ఒక్క అబద్ధాన్ని మాట్లాడుకుంటూ మళ్ళీ ఏం చెప్తున్నారు? ఈ 17 పార్లమెంట్లు గెలిపియండి, తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ గెలిపిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారంట, ప్రధానమంత్రి అవుతారంట. అవుతారా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా? 17 స్థానాలు గెలిపిస్తే ప్రధానమంత్రి అవుతారంట. అయ్యా బాబు, ఇండియా రైస్ లోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అని చెప్పి ఎవరు ఒప్పుకుంటూనే లేరు. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని కనీసం ఆపోజిషన్ పార్టీలు అన్ని కలిసన్నా రాహుల్ గాంధీ పేరు చెప్పారు, అక్షమని చెప్తలేరు. సోనియా గాంధీ ఏమైనా చెప్తుందా? ప్రియాంక ఏమైనా చెప్తుందా? కేవలం మనం ప్రజల్ని మళ్ళా మోసం చేయాలి. తెలంగాణలో ఈ పార్లమెంట్ సీట్లలో కనుక ఎక్కువ స్థానాలు గెలవకుంటే మరి రేవంత్ రెడ్డి గారికి కుర్చీకైనా ప్రమాదం అనుకున్నారో ఏమో. 17 గెలిపించకుంటే మీకు 6 గ్యారెంటీలు రావని చెప్తున్నాను. అంటే ఆయన చెప్పిన మాట మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు. 6 గ్యారెంటీలు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అయితే ఏం చెప్తున్నాడు అంటే 6 గ్యారెంటీలు అమలు చేసేది లేదు. ఇక్కడనే పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు. ఈరోజు వికసిత్ భారత్ మోదీ గారి గ్యారంటీ 2047 కల్లా, అంటే 2047 2024 మనం వచ్చినాం. ఇంకా 23 ఏళ్ల లోపల భారతదేశాన్ని ఈ ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే ఒక విజన్ తో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్తా ఉన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటే నినాదంతో ప్రజల్ని వాళ్ళ దేశాన్ని యొక్క అభివృద్ధి కోసం ఈరోజు తన వెంబడి నడిపించుకుంటూ పోతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఒకటే, రైతాంగానికి కానీ, ఈరోజు మహిళలకు కానీ ముద్రా లోన్లు కానీ, యువకులకు ముద్రా లోన్లు కానీ, మహిళా సంఘాలకు ముద్రా లోన్లు కానీ, స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కానీ, చిన్న చిన్న పరిశ్రమలకు ఉపాధి కల్పించడానికి వెలువడ్డ బ్యాంకుల్లో గ్యారంటీ లేకుండా లోన్లు ఇప్పించడం కార్యక్రమం కానీ, రైతులకు సబ్సిడీ కింద ఈరోజు ఎరువుల పంపిణీ కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు కానీ, అదేవిధంగా ఎంఎస్పీ రేటు పెంచిన విధానం కానీ, 14లో ఎంత ఉంది వరి రేటు, ఇవాళ ఎంత ఉంది ఒకసారి దాదాపు 1000 రూపాయలు. అప్పటికి 10 ఏళ్లలో 1000 రూపాయలు పెరిగింది వరికి ఎంఎస్పీ. మరి ఇక్కడ పసుపు కోడ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ పసుపు కోడ్ను ఇచ్చిన మాట ప్రకారం ఆ పసుపు కోడ్ను సాధించి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి కూడా ఈ రైతాంగానికి అంతా కూడా ఒక బహుమతిగా నరేంద్ర మోదీ గారు తన ప్రకటన చేయించి ఇక్కడ పసుపు బోర్డుని ఏర్పాటు చేసినటువంటి అరవింద్ గారు తన మాట నిలబెట్టుకున్నారు. నరేంద్ర మోదీ గారు తన ఎంపీ మాటను నిలబెట్టి ఇక్కడ పసుపు బోర్డును ప్రకటించింది. అంటే ప్రజలకు ఇచ్చిన మాటకు ఎంత విలువ ఉంటుందో ఒకసారి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కరోనా సమయంలో కానీ ప్రపంచ దేశాలన్నీ అల్లాడుతుంటే, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, మన భారతదేశం యొక్క ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఈ యొక్క ఆర్థిక స్థితిని బ్యాలెన్స్ చేసుకుంటూ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ రోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకెళ్తా ఉన్నాడు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంబడే వచ్చే 5 నెలల్లో భారతదేశం 3వ స్థానానికి చేరుకుంటుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. పక్కన ఉన్న దేశాలకు కూడా వ్యాక్సిన్ సహాయం కానీ,
వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శత్రు దేశాలకు కూడా వాళ్ళకి తినడానికి తిండి లేకుంటే మనం ఇక్కడ నుంచి వారికి తిండి కోసం పెద్ద ఎత్తున అక్కడికి బియ్యం కావచ్చు, ఇతర తిండి వస్తువులు కావచ్చు అది సరఫరా చేసే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఈ దేశంలో బతుకుతున్నామంటే, ఈ దేశంలో ఉన్నామంటేనే ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సినటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి తన యొక్క ప్రధాని యొక్క నాయకత్వాన్ని అందిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క అక్క, చెల్లె, అన్న, తమ్ముడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం మనం అందరం కూడా నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేసుకోవాలి. ఈ దేశంలో మన భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు వచ్చేటటువంటి ఎన్నికల్లో మొన్న రాకేష్ రెడ్డి గారికి 30,000 మెజారిటీ ఇచ్చినారు. గత ఎలక్షన్లలో అరవింద్ గారికి 31,000 మెజారిటీ ఇచ్చినారు. రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ అంటే 60,000 మెజార్టీతో ఆర్మూరులో పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా. శ్రీరాముల వారే స్వయంగా నరేంద్ర మోదీ గారిని ఈ దేశం యొక్క రక్షణ కోసం, ఈ దేశంలో రామరాజ్య స్థాపన కోసం పంపిందా అనే విధంగా ఆయన నేతృత్వంలోనే మరి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం భూమి పూజ కావడం, ఆయన చేతుల మీదుగానే రాముల వారి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కావడం చూస్తుంటే నిజంగా స్వయంగా ఆ శ్రీరాముడు నరేంద్ర మోదీ గారిని ఆ రూపంలో ఇక్కడ పంపించిండు. ఈ దేశానికి రామరాజ్యం వల్ల కొత్త యుగం ప్రారంభం కావాలనేటటువంటిది మనకు అందరికీ కూడా ఆ క్షణంలో అనిపించినటువంటి విషయాన్ని మరి ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వపడేటటువంటి నాయకత్వం నరేంద్ర మోదీ గారిని మళ్ళీ గెలిపించుకుందాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి భారీ మెజార్టీ ఇవ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క పౌరుడు కానీ, ఆర్మూరు ప్రజలు కానీ మొన్నటి కంటే డబుల్ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ